అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకున్నా. హలో గైస్, నా పేరు వినోద్. నేను ఇంకా M1 సబ్జెక్ట్ గురించి వీడియోస్ చేయాలంటే మీ నుంచి నాకు కావాల్సింది ఒకటే గైస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఐ విల్ డెఫినెట్లీ పాస్ M1 అని కామెంట్ చేయండి గైస్. వీడియోలో అయితే మనం కాషీ బైనెట్ ఫార్ములా గురించి నేర్చుకోబోతున్నాం. ఈ కాషీ బైనెట్ ఫార్ములాలో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ ఎలా వెరిఫై చేయాలి, మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. అలాగే ఈ కాషీ బైనెట్ ఫార్ములాలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ అనేది M1 లో చాలా సార్లు అయితే 2 మార్క్స్ అడిగారు. సో అది ఒకసారి 2 మార్క్స్ అడగకుంటే 5 మార్క్స్ కి స్టేట్మెంట్ రాయాలి, ఫార్ములా రాయాలి. అలాగే వాళ్ళు ప్రాబ్లం ఏది ఇచ్చింటారో ఆ ప్రాబ్లం కి మనం ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం స్టేట్మెంట్ చూద్దాం కాషీ బైనెట్ ఫార్ములాలో. ఓకే గైస్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి గైస్. ఓకే గైస్, వీడియోలోకి వెళ్దాం. కాషీ బైనెట్ ఫార్ములా గురించి ఫస్ట్ స్టేట్మెంట్ రాద్దాం. స్టేట్మెంట్ ఎలా ఉంటుందో చూడండి గైస్. కాషీ బైనెట్ ఫార్ములా స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఏదంటే ఎలా ఉంటుందంటే, that A is M by N matrix and B is N by M ordered matrix. ఇది స్టేట్మెంట్ అయితే let A is M by N order matrix and B is N by M order matrix. దెన్ ఫార్ములా ఏమొస్తుందంటే det AB into det A into det B. ఇది ఫార్ములా. det AB ఈక్వల్ టు det A into det B. అంటే మనం ప్రాసెస్ చేసేటప్పుడు LHS ఈక్వల్ టు RHS కావాలి. RHS ఈక్వల్ టు LHS అయితేనే మనం ప్రాసెస్ చేసిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈక్వల్ గా వస్తేనే అప్పుడు మనం కరెక్ట్ చేసినట్టు గైస్. సో LHS ఈక్వల్ టు RHS ఎలా చేయాలి మొత్తం ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, క్లారిటీ వస్తుంది మీకు. సో మన ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, det AB ఈక్వల్ టు det A ఇంటూ det B అనేది ఫార్ములా, కాషీ బైనెట్ ఫార్ములా. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని నేనైతే చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. రీసెంట్ టైమ్స్ అడిగిండే క్వశ్చన్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఐడియా ఉంటుంది, ఎలా చేయాలి, ఏం ప్రాసెస్ ఉంటుంది, మొత్తం ఒక ఐడియా వస్తుంది మీకు ఎలా చేయాలో చూడండి గైస్. ఎగ్జాంపుల్ ఫస్ట్ A ఈక్వల్ టు 1 1 2 3 1 minus 1. నెక్స్ట్ B ఈక్వల్ టు 1 1 3 1 0 2. సో మనకి స్టేట్మెంట్లు ఏముంది, లెట్ A ఈజ్ M by N ఆర్డర్ మ్యాట్రిక్స్ అండ్ B ఈజ్ N by M ఆర్డర్ మ్యాట్రిక్స్. దెన్ ఫార్ములా రాస్తాం det AB ఈక్వల్ టు det A ఇంటూ det B. సో మనం ఫస్ట్ అయితే RHS చేద్దాం. RHS ఏముందంటే det AB. ఫస్ట్ మనము AB అనేది మనం మల్టిప్లికేషన్ చేసి రాసుకున్నాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో AB రాసుకున్నాం 1 1 2 3 1 minus 1. నెక్స్ట్ 1 1 3 1 0 2. సో ఇది మల్టిప్లికేషన్ చేస్తే మనకు మ్యాట్రిక్స్ వస్తుంది. సో దాని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా మల్టిప్లికేషన్ చేస్తున్నామంటే 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 3 3 ప్లస్ 2 ఇంటూ 0 0. నెక్స్ట్ 1 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 2 ఇంటూ 2 4. నెక్స్ట్ 3 ఇంటూ 1 3 ప్లస్ 1 ఇంటూ 3 3 ప్లస్ మైనస్ 1 ఇంటూ 0 0. నెక్స్ట్ 3 ఇంటూ 1 3 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ ఇక్కడ మైనస్ 1 ఇంటూ 2 ఉంది కాబట్టి సో -2 వస్తుంది. ఇది మ్యాట్రిక్స్. సో ఇది క్లారిటీగా మళ్ళీ కింద రాస్తున్నాను. 1 ప్లస్ 3 4. నెక్స్ట్ 1 ప్లస్ 1 ప్లస్ 4 6. నెక్స్ట్ 3 ప్లస్ 3 6. ఇక్కడ 3 ప్లస్ 1 వచ్చి 4 అవుతుంది. 4 మైనస్ 2 2. ఇది AB మ్యాట్రిక్స్. సో దీని డెట్ కనుక్కునేటప్పుడు మనం ఎలా కనుక్కుంటామంటే det AB ఈక్వల్ టు 4 ఇంటూ 2 8
మైనస్ 6 into 6 36. సో వాల్యూ ఏమవుతుంది 36 నుంచి 8 పోతే -28. RHS వాల్యూ -28. సో LHS వాల్యూ -28 వస్తే మనం చేసిన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. LHS ఈక్వల్ టు RHS అవ్వాలి ఈ కాషీ బైనెట్ ఫార్ములాలో. సో ఇది నెక్స్ట్ ఇప్పుడు LHS చేద్దాం. ఇప్పుడు RHS వాల్యూ వచ్చి -28. ఇది గుర్తుపెట్టుకోండి -28. నేను మళ్ళా రాస్తున్నాను ఒకవేళ మర్చిపోతారని. దట్ AB ఈక్వల్ టు -28. ఇది RHS. ఇప్పుడైతే LHS వాల్యూస్ చూద్దాం. LHS వాల్యూస్ ఈక్వల్ టు అయితేనే RHS ఈక్వల్ టు RI. LHS అయితేనే మన కాషీ బైనెట్ ఫార్ములా అనేది వెరిఫై అయినట్టు. సో LHS వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ A ఇంటూ డెట్ B కాబట్టి. సో మళ్ళా నేను ఒకసారి రాసుకుంటున్నాను ఇక్కడ మ్యాట్రిసెస్ 1 1 2 3 1 -1. B వచ్చి 1 1 3 1 0 2. సో ఇది మ్యాట్రిసెస్ వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిసెస్. సో అప్పుడే మనం డెట్ AB కనుక్కున్నప్పుడు -28 అయితే వచ్చింది RHS. సో ఇప్పుడు ఎలా అంటే LHS డెట్ A ఇంటూ డెట్ B, డెట్ A ఇంటూ డెట్ B LHS. సో ఇప్పుడు ఎలా అవుతుందంటే చూద్దాం. ఇక్కడ ఈ వాల్యూస్ ఎలా రాసుకోవాలో నేను ఒక సింపుల్ మెథడ్ లో చెప్తాను చూడండి. ఈ మ్యాట్రిక్స్ డెట్ A డెట్ B ఏంటో ఎలా కనుక్కోవాలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి గైస్. ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఫస్ట్ 2 కాలమ్స్ అయితే తీసుకుంటాను. సో ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ 2 రోస్ తీసుకుంటున్నాను కాబట్టి సో బి మ్యాట్రిక్స్ లో కూడా ఫస్ట్ 2 రోస్ తీసుకుంటున్నాను. 1 1 3 1 ఇంటూ 1 1 3 1 ప్లస్ నెక్స్ట్ ఈ మిడిల్ కాలం అయితే తీసుకోలేదు నేను. సో ఫస్ట్ కాలం థర్డ్ కాలం తీసుకుంటున్నాను. 1 3 2 -1. ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలం అయితే సేమ్ తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ కాలం థర్డ్ కాలం తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ రో థర్డ్ రో తీసుకుంటున్నాను. 1 1 0 2 ప్లస్ ఇక్కడ మిడిల్ టర్మ్ అయిపోయింది, లాస్ట్ టర్మ్ అయిపోయింది మనం తీసుకోకుండా ఉన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ కాలం తీసుకోకుండా ఈ 2 వాల్యూస్ అయితే తీసుకుంటున్నాను. 1 2 1 -1. ఫస్ట్ కాలం తీసుకోలేదు కాబట్టి ఈ బి మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో తీసుకోము. ఫస్ట్ రో తీసుకోకుండా ఉన్నప్పుడు 3 1 0 2 అయితే మనకి వస్తుంది. సో ఈ వాల్యూస్ కి అయితే మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో 1 into 1 1 minus 3 into 1 3 into 1 into 1 1 3 into 1 3 plus next 1 into -1 -1 minus 3 into 6 -6. next 1 into 2 2 1 into 0 0 plus 1 into -1 -1 2 into 1 -2 into 3 into 2 6 1 into 0 0. ఇక్కడ -2 వస్తుంది. -2 into -2 plus -7 into 2 plus -3 into 6. సో 2 into 2 4 ప్లస్ ఇక్కడ 2 into 2 plus 4 ఎలా అయిందంటే మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది కాబట్టి +4 వచ్చింది. సో ఇక్కడ 7 into 2 14 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -14 ప్లస్ 6 into 3 18. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -18. సో 4 - 14 -8 ఈక్వల్ టు ఇక్కడ ఈ 4 కి ఈ 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 18 ఉంటుంది. -28 అయితే వస్తుంది. సో -28 వాల్యూ RHS వాల్యూ కూడా -28 వచ్చింది కాబట్టి సో RHS ఈక్వల్ టు LHS. ఇక్కడ కూడా -28 వచ్చింది, ఇక్కడ -28 వచ్చింది కాబట్టి కాషీ బైనెట్ ఫార్ములా అనేది వెరిఫై అయినట్టు. సో ఇలా అయితే చేయాలి గైస్ కాషీ బైనెట్ ఫార్ములా. ఈ లాస్ట్ లో అయితే మనం ఒక స్టెప్ రాయండి. ఇక్కడ డెట్ A B ఈక్వల్ టు డెట్ A ఇంటూ డెట్ B. ఈ ఒక స్టెప్ రాయండి. -28 ఈక్వల్ టు -28 వచ్చింది. సో LHS ఈక్వల్ టు RHS. ఇలా అయితే చేయాలి గైస్. సో మీకు ఈ క్వశ్చన్ లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఓకే గైస్, బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.